డాక్టర్ గారు, నా వయసు 17 సంవత్సరాలు. నేను రోజుకి 1-2 సార్లు హస్తప్రయోగం చేస్తాను. ఇలా రోజు హస్తప్రయోగం చేయడం వల్ల భవిష్యత్తులో సెక్స్ వీక్నెస్ కలుగుతుందని స్నేహితుడు అంటున్నాడు. నాకు ఇప్పుడేమీ సమస్య లేదు, కానీ భవిష్యత్తులో ఏమైనా కలుగుతుందంటారా? హస్తప్రయోగం మానాలంటే చాలా కష్టంగా ఉంది. హస్తప్రయోగం రోజుకి ఎన్నిసార్లు చేసినా, ఎంతకాలం చేసినా, ఎంత చిన్న వయసు చేసినా ఏమీ నష్టం ఉండదు. ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళ స్నేహితులు చెప్పింది టోటల్లీ రాంగ్. హస్తప్రయోగం చేస్తే సెక్స్ పని రాకుండా పోతారు, సెక్స్ బలహీనత వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఏమి అవదు, శుభ్రం చేయొచ్చు. హస్తప్రయోగం చేయకపోతేనే వాళ్ళకి ఏదైనా లోపం ఉందని ఆలోచించాలి. అంచేత హస్తప్రయోగం మానవసరం లేదు, నిరభ్యంతరం చేయొచ్చు. దాని మీద భయపడకుండా చేయొచ్చు. ఆ మానుకోవడం ప్రయత్నం చేయొద్దు. మానుకోవడంగా ప్రయత్నం చేస్తే ఇంకా లేనిపోయిన మానసిక సమస్యలు వచ్చి పడతాయి. ఆ రంగా వస్తుంది. తప్పులేని దాన్ని ఎందుకు మానాలండి? న్యాచురల్. ఆకలి అన్నం తినట్లేదా, దాహం ఇస్తే మంచినీళ్ళు తాగట్లేదా? ఇది కూడా అంతే. హస్తప్రయోగం చేయడం, ఆకలి అన్నము, దాహం ఇస్తే మంచినీళ్ళు తాగడం, సెక్స్ పైన కోరిక కలిగితే ఈ చేయడం కాదు. అంతే. దాని గురించి దిగులు పడాల్సిన పని లేదు. నిరభ్యంతరం చేయొచ్చు. దానివల్ల నష్టం లేదు, ఏమీ అవ్వదు. వాళ్ళ స్నేహితులు చెప్పేవాడు కరెక్ట్ కాదు. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.